నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఉన్న కాలంలో మనం చూసుకుంటే తల్లిదండ్రులు కావచ్చు, టీచర్లు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, పిల్లలపైన చదువు అని చెప్పేసి ఒత్తిడి చేయడం వల్ల చాలా మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోతూ ఉన్నారు. తాజాగా మనం చూసుకుంటే చదువు నాకు అర్థమైతలే, చెల్లి నువ్వు మంచిగా చదువుకో, నాలాగా నువ్వు అర్థం కాని చదువు వద్దు అంటూ ఓ విద్యార్థిని రాసిన సూసైడ్ లెటర్ కన్నీరు పెట్టిస్తూ ఉంది. ఇంటర్లో తీసుకున్న గ్రూప్ వల్ల చదువు ఎక్కట్లేదని చెప్పేసి హన్మకొండ జిల్లా నయీం నగర్ లో శివాని 16 సంవత్సరాలు ఆ యొక్క అమ్మాయి మనం చూసుకుంటే ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్లో ఎవరూ లేని సమయంలో ఈ అఘాయిత్యానికి ఒడిగట్టింది. తమ కూతురు ఆత్మహత్యకు కాలేజీ యాజమాన్యమే కారణమని చెప్పేసి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూసుకుంటే ముఖ్యంగా చదవాలి, పక్కన పిల్లవాళ్ళు చదువుతూ ఉన్నారు, నువ్వు చదవు, నువ్వు వేస్ట్ అని చెప్పేసి చాలా మంది తల్లిదండ్రులు కావచ్చు, టీచర్లు తమ యొక్క స్కూల్ గురించి, కాలేజీ గురించి గొప్పగా చెప్పుకోవాలి, ర్యాంకులు రావాలని చెప్పేసి ఒక విధంగా అయితే విద్యార్థులు నలిగిపోతూ ఉన్నారన్నమాట. వాళ్ళకు చదువు ఎక్కటం లేదు, అర్థం కాలేదన్నప్పుడు వాళ్ళకు వచ్చిన కాడికి రాయమని చెప్పేసి వదిలేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ పాప అమ్మాయి చనిపోయిందనమాట. పోయిన ప్రాణం తిరిగి రాదు కదా. కూర్చోబెట్టుకొని మంచిగా చెప్పేందుకు ప్రయత్నం చేయండి. అలాగే పిల్లలతో మాట్లాడేటప్పుడు ఇతరులతో ఎవరితో పోల్చకూడదు. మీ పక్కింటి వాళ్ళు బాగా చదువుతూ ఉన్నారు, నీ స్నేహితులు బాగా చదువుతూ ఉన్నారు, నువ్వెందుకు చదవలేదని చెప్పేసి ఈ కంపారిజన్ కూడా వద్దని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుతూ ఉన్నాను. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.